రాత్రి 7:30 మీ ఈటీవీలో. నిజానికి ఒక అన్నకి తమ్ముడు చెప్పాల్సిన మాటలు కావు తేజ ఇవి. కానీ మీ తమ్ముడు నీ మంచి కోరి చెప్తున్నాడు. జాగ్రత్తగా విని మనసులో పెట్టుకో. రే, అసలు నీ భార్యకి నీతో కాపురం చేసే ఇంట్రెస్ట్ ఉందా లేదా? అసలు భర్తగా నువ్వు ఇష్టమా కాదా? నాకైతే నీ భార్య నిన్నొక మానవ పదార్థంలో వాడుకుంటుందనిపిస్తుంది. రేపు తన షేర్ డబ్బు రాగానే అవి తీసుకొని నిన్ను వదిలేసి తనొక్కతే ఎక్కడికైనా వెళ్ళిపోయినా వెళ్ళిపోతుంది. మీ తమ్ముడు చెప్పేది మంచో చెడో నువ్వే బాగా ఆలోచించుకో తేజా. నీ భార్య నీ పార్టీనా, లేక ఆ పొలిటీషియను వాళ్ళ మామయ్య పార్టీనా, లేదంటే టోటల్గా నిన్ను వాడుకొని వదిలేసి వెళ్లే టైపా అని. నిజం చెప్పనా తేజ, మీ తమ్ముడు మిమ్మల్ని బయటకి పంపించింది కనీసం బయటన్నా నువ్వు నీ భార్యతో సరదాగా సంతోషంగా గడుపుతావని, నీ ఆశలు కోరికలు తీర్చుకుంటావని. అదేం లేకుండానే తిరుగుటపాలో లెటర్ వచ్చినట్టు మళ్ళీ మీరు ఈ ఇంటికి వచ్చేశారు. ఒరే అన్నయ్య, ఇప్పటికైనా మేల్కొని నీ భార్య మెంటాలిటీ ఏంటో, అసలు నీ గురించి తనకున్న ఒపీనియన్ ఏంటో తెలుసుకో. నీ భార్యని నీ దారిలోకి తెచ్చుకో. లేదంటే భార్య ఉండి కూడా ఎందుకు పనికిరాని భర్తగా జీవితంలో మిగిలిపోతావు. ఆ తర్వాత నీ ఇష్టం. పద్ సింధు. తమ్ముడు కొన్ని మంచి విషయాలే చెప్పాడు. నిజంగా మధు నా వైఫ్గా ఫీల్ అవుతుందా, లేక నన్ను యూజ్ చేసుకొని ఆ డబ్బుతో ఎస్కేప్ అవ్వాలని చూస్తుందా? తమ్ముడు చెప్పినట్టు ఇంతవరకు మా కాపురంలో ఒక ముద్దు ముచ్చట లేదు, సరదా సంతోషం అంతకన్నా లేదు. అసలు మధు ఎందుకు నన్ను దూరం పెడుతుంది? వస్తుందిగా, ఇవాళ అటు ఇటో తేల్చుకుంటాను. సూపర్ యష్, నువ్వు ఆ మధుని భలేగా ఇరికించేశావు. అది ఇంటికొస్తే తేజ చేతుల్లో దానికి మామూలుగా ఉండదు. మధుకి మాత్రమే చెక్ పెడితే సరిపోతుంది. ఆ ముగ్గురికి 3 నెలల లోపల న్యాయం చేస్తానని నువ్వు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలంటే మీ మంకీ మామ ఆ డబ్బు ఎక్కడ దాచిపెట్టాడో కూపీలాగాలి. దానికో ప్లాన్ రెడీ చేశాను, చెప్తాను పద. ఇక్కడ పోలీసులు నన్ను కొట్టే దెబ్బల కంటే, నన్ను అరెస్ట్ చేసి లోపల పెట్టారన్న బాధ కంటే నీకు సారీ మీకు దూరమయ్యానన్న బాధే ఎక్కువగా ఉంది మధు. ఓరి నాయనోయ్, దొంగన మొగుడు మధుని అస్సలు వదలటం లేదు. లాకప్లో కూర్చున్నా దాని గురించి ఆలోచిస్తున్నాడు. నా మొగుడిని అలాగే వదిలేస్తే మారుతిరావు దగ్గర డబ్బు పంచుకుని ఆ మధుతో ఎస్కేప్ అయినా అవుతాడు. నా మొగుడు బెయిల్ మీద బయటికి రాకముందే ఆ మారుతిరావుని అదిరించో బెదిరించో మా వాటాకి రావాల్సిన డబ్బులు తీసుకోవాలి. సింధు, చెప్పింది గుర్తుంది కదా? గుర్తుంది యష్. మనం ఈ రత్నాన్ని రెచ్చగొట్టి ఆ మారుతిరావు మీదకి వదలాలి. ఈ రత్నం వట్టి తెంగరి మనిషి,
మన బుట్టలో ఈజీగా పడిపోతుంది. సరే సింధు, పద పడేద్దాం. తీసేసుకుంటా. సలాం వాలేకుం. సలాం వాలేకుం మేం సాబ్. సలాం సలాం. ఓ నాయనో, అసలు ఎవరు మీరు? నాది అరబ్ షేక్. నాది షేక్ని షాదీ చేసుకున్న బేగం. మేము మీతో కొంచెం మాట్లాడాలి. లోపలికి రావచ్చా? రండి రండి. రండి కూర్చోండి. అదేంటి అండి అలా చూస్తున్నారు? మీ ఇద్దరు వాయిస్లు ఎక్కడో విన్నట్టుందే. మాది వాయిస్లో మీరు వినట్టుందా? ఆ ఛాన్సే లేదు మేం సాబ్. లేదు లేదు, ఎక్కడో విన్నాను. మన వాయిస్లు గుర్తుపట్టేసింది సింధు. ఇప్పుడు ఎలా కవర్ చేయాలి యష్? అరే మేం సాబ్, మనుషులు పోలిన మనుషులు 7 ఉన్నట్టే ఆ వాయిస్ ని పోలిన వాయిస్లు 7 ఉంటాయి. గుర్తొచ్చింది. మీ ఇద్దరి వాయిస్లు సింధు యష్ల వాయిస్ లాగే ఉన్నాయి. ఏది బేగంజీ, నీ ఫేసు ఒకసారి చూపించు. చచ్చంపు. చూపించు బేగంజీ. జీ 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 చూపిస్తాను జీ.